ఈరోజు మనమంతా ఇక్కడ తెలుగువారం, మనందరి ఐడియాలజీ మనకు ఉన్నప్పటికీ మరి ఇలాంటి విశిష్ట అతిథులని మన దాకా తీసుకురావడానికి వారి సమయాన్ని, వారి శక్తిని ధారపోస్తున్న బిట్స్ టీం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా శ్రీ గౌరవనీయ మాన్యులు వెంకయ్య నాయుడు గారికి కూడా కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. డాక్టర్ మధుకర్ అంబేద్కర్ జీ, శ్రీ సురేష్ మంగళగిరి ఈరోజు బ్రిటిష్ తెలుగు సాంస్కృతిక సంఘం ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్గొంటున్న కార్యవర్గ సభ్యులందరూ, ఈ సమావేశానికి ఇచ్చేసినట్టే ఆత్మీయ మిత్రులందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. చాలా సంతోషం. ఈరోజు నా కొద్ది రోజుల పాటు ఈ లండన్ పర్యటనలో ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఇందాక సురేష్ గారు చెప్పినట్టుగా చాలా తక్కువ సమయంలో నిర్ణయించినప్పటికీ కూడా మీరందరూ ఈ ఆదివారం రోజు కలవడానికి వచ్చినందుకు చాలా సంతోషం. నాకు ఎక్కడికి వెళ్ళినా భారతీయులు లేదా మన తెలుగువారు, తెలుగు భాష మాట్లాడేవాళ్ళు, అలాగే మన దేశ సంస్కృతిని పాటించేవాళ్ళు, వాళ్ళని కలుసుకోవడం అంటే చాలా సంతోషంగా ఉంటుంది. తెలుగు మన యొక్క మాతృభాష. ఆ మాతృభాషలో మనము సంభాషించుకోవడం, మాట్లాడుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మన మనసులో ఉన్న భావాన్ని సరైన రీతిలో వ్యక్తపరచాలంటే అది మన మాతృభాషలోనే సాధ్యమవుతుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచ వేదికలకు వెళ్ళినా, దేశంలో ఉన్న వేదికలకు వెళ్ళినా, కన్న తల్లిని, జన్మనిచ్చిన అమ్మను, మాతృభాషను, అమ్మ గర్భం నుంచి వచ్చినట్టే తెలుగు భాషను, అలాగే మాతృదేశాన్ని, మనం పుట్టినట్టే భారతదేశం అవుతుందో ఆ దేశాన్ని, దాంతోపాటు మనకు పాఠం చెప్పి మనకు ఒక మార్గదర్శనం చేసే గురువుని మర్చిపోకూడదు. నేను సరదాగా చెప్తూ ఉంటాను, గూగుల్ వచ్చినా చాలామంది ఇప్పుడు పిల్లలు ఆలోచనలు మానేసి, సొంతంగా ఆలోచనలు మానేసి అన్నిటికీ నెట్ చూస్తూ ఉంటారు. ఈ నెట్ చూడడం మరి ఎక్కువ అయిపోతే నాకు అనుమానం ఏంటంటే కొద్ది కాలం తర్వాత మీ అమ్మ నాన్న పేరు ఏంటంటే నెట్ చూస్తాం, పెళ్ళైన తర్వాత మీ ఆవిడ పేరు ఏంటంటే నెట్ చూడాల్సిన పరిస్థితి. అంటే సొంత ఆలోచనలు మానేస్తారు. యంత్రం కొంతవరకే పనిచేయగలదు, కానీ మనసు, మేధస్సు అపారమైనది. దానికి సరైన దిశలో మార్గదర్శనం చేస్తే, మంచిగా దాన్ని కానీ మనం సానబెట్టి కాస్త ముందుకు తీసుకెళ్తే అది మరింత వికసిస్తుంది. మీరు చూడండి, వాళ్ళ ప్రపంచంలో ఉన్న అనేక ఈ యొక్క బహుళజాతి కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీస్, వాటి సీఈఓలు చాలామంది భారతీయులు ఉన్నారు. ప్రపంచ స్థాయిలో ఉన్న కంపెనీల్లో వాటిలో చాలా కంపెనీలకు తెలుగు వాళ్ళు సీఈఓలుగా ఉన్నారు. సత్య నాదెళ్ళ కానీ ఇంకా అనేక ఉదాహరణలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ భూమి, ఆ గడ్డ, ఆ నీరు, ఆ గాలి, ఆ దేశంలో, ఆ ప్రాంతంలో, ఆ రాష్ట్రాల్లో ఉన్నట్టు ప్రత్యేకత అది. అందువల్ల ఎప్పుడు కూడా మనం మన మాతృభాషను గౌరవించుకోవాలా. గౌరవించుకోవాలంటే ఏం చేయాలా? ఇతరులను వ్యతిరేకించబడలే. మన మాతృభాష, మనం పుట్టిన ప్రదేశం అవుతుందో ఆ తల్లి గర్భం నుంచి వచ్చే భాషను మనం మాట్లాడుకుంటే అది గౌరవించడం అవుతుంది. దీన్ని ఎట్ట కాపాడాలని అడుగుతుంటారు కొందరు. ఏం పడలే, ఏం చేయబడలే. తుపాకులు పట్టుకొని కాపరా గాయబడలేదు. కిటికీలు, తలుపులు, బంధురాలు వేసేసి లోపల బయట పారేకుండా చేయబడలే. ఒకరికొకరు తెలుగులో మాడుకుంటాం. ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో ఆ భాషలో మాడుకోవడం. ఇది మనం చేయాల్సి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మన భాషలో మనం కాపాడుకోవడం కోసం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందంటే, మన దేశం 5,000 సంవత్సరాల యొక్క నాగరికత ఉంది భారతదేశానికి. మన సింధు నాగరికత, హిందూ నాగరికత, ఈ భారతీయ నాగరికత చాలా పురాతనమని. ప్రపంచంలో మిగతా వాళ్ళకి బట్ట కట్టుకోవడం కూడా చేతకానప్పుడు మన దేశంలో బట్టలు, నేతలు, అన్నలు తయారు చేసి అగ్గిపెట్టెలో పెట్టి విదేశాలకు పంపించారని చెప్పని మన చరిత్ర చెప్తూ ఉంది. హ్యూయన్ సాంగ్, పాహియాన్ లాంటి వాళ్ళు వచ్చి నలంద, తక్షశిల, విక్రమశిల అలాంటి విశ్వవిద్యాలయాలు చూసి సందర్శించి వాటిని ప్రశంసిస్తూ కూడా తమ యొక్క
స్మరణలో జ్ఞాపకాల్లో రాశారు. అంత గొప్ప దేశం మంది, అంత గొప్ప జాతి మంది. ఆ జాతిలో పుట్టిన మనము మన జాతి ఔన్నత్యాన్ని, మన పూర్వీకులను మనం గౌరవించుకోవాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఇంగ్లీష్ వాడు వచ్చి మన దేశంపై దండయాత్ర చేసి మనల్ని దోచుకొని, కేవలం దోచుకోవడం, సంపదను దోచుకోవడమే కాకుండా మన కొందరి మనసును కూడా దోచుకున్నారు. దానివల్ల మేధావులని చెప్పడే కొంతమంది ఇప్పటికి కూడా ఆ బ్రిటిష్ వాడి యొక్క ఆలోచనలు, ఆ విదేశీ వారసత్వ మనస్తత్వాన్ని కొనసాగిస్తూ ఉంటారు. దాన్ని వదిలిపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మన చరిత్ర, మన దేశ నాయకులు, మహనీయులు, ఈ దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు, ప్రపంచానికి వెలుగు చూపించిన వాళ్ళు అనేక మంది వాళ్ళ చరిత్రను మన భారతీయ పాఠ్య పుస్తకాల్లో సరిగా వాటికి ప్రాధాన్యత ఇవ్వాల. ఎందుకంటే వాళ్ళు ఇండియన్ హిస్టరీ అని వాళ్ళు చెప్పిన హిస్టరీ. మనం వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దురదృష్టవశాత్తు మన చరిత్రను మనం సరిగా మన పిల్లలకు బోధించాల. అందుకని ఇప్పటి వరకు కూడా ఈ పరిస్థితి కొనసాగింది. ఇప్పుడు భారత ప్రభుత్వం మోడీ గారు వచ్చిన తర్వాత నూతన జాతీయ విద్యా విధానం అని చెప్పని కీర్తిశేషులు ఒక నెల కిందటే చనిపోయారు కస్తూరి రంగన్ గారు, గొప్ప శాస్త్రవేత్త, ఇస్రో. ఆయన అధ్యక్షతన ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ఒక చక్కని ముసాయిదా డ్రాఫ్ట్ మన భారతీయ విద్యా విధానంపై రూపొందించి మన ముందు పెట్టింది. దాన్ని కొనసాగిస్తున్నాం. అందువల్ల నిదానంగా మన ఆలోచనలు జాతీయ భావం వైపు, మన భాషలు, మన ప్రాంతాలు, మన యొక్క సంస్కృతి, మన సభ్యత, మన మంచి మర్యాద, వీటిపైన ఎక్కువగా దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంది. ఈరోజు భారతదేశం మీరు గమనించి ఉంటారు, నిన్న మొన్నటి దాకా 5వ ఆర్థిక వ్యవస్థ అని చెప్పిన భారతదేశం ఇవాళ 4వ ప్రపంచ శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా జపాన్ను కూడా నెట్టేసి మన భారతదేశం 4వ స్థానానికి చేరింది. ఇదే విధంగా కలిసికట్టుగా అభివృద్ధిని సాగిస్తే గత 10 ఏళ్లలో మోడీ గారు తీసుకొచ్చిన సంస్కరణలు, అలాగే దేశ ప్రజలందరూ కూడా కలిసికట్టే చేసిన కృషి, మన దేశంలో ఉండే శాస్త్రజ్ఞులు, మన దేశంలో ఉండే ఆర్థికవేత్తలు, మన దేశంలో ఉండే యువ విజ్ఞానులు అందరూ కలిసి చేసిన ప్రయత్నం కారణంగా ఇవాళ మనం 4వ స్థానానికి చేరుకున్నాం. ఇదే వేగంతో పనిచేస్తే ఇంకా ముందుకు వెళ్ళి అమెరికా, చైనా, జర్మనీ ఏవైతే ఉన్నాయో వాటితో పోటీ పడే పరిస్థితికి భారతదేశాన్ని తీసుకెళ్లగలవని నమ్మకం నాకుంది.